హాయ్ ఫ్రెండ్స్, నేను మామిడికాయ పచ్చడి పెట్టబోతున్నా. ఇగో మా ఆయన అయితే మామిడికాయలు ఇచ్చిండు. ఇక నేనైతే పచ్చడి పెడుతున్నా. ఎప్పుడైనా అట్లనే వర్షాలు వచ్చినప్పుడు లేకపోతే పప్పు వేసుకున్నప్పుడు మ్యాంగో పచ్చడి బాగుంటుంది. ముక్కలైతే కట్ చేయడం కంప్లీట్ అయిందండి. ఇగో చూడండి ఫ్రెండ్స్, ఆవాలు వేపుకుందాం. ఇగో జీలకర్ర, ఇగో మెంతులు, ఇగో సాల్ట్, ఇగో ఎల్లిపాయలు. ఇప్పుడు కారం పొడి. ఈ కారం పొడి అయితే నేను మా ఇంట్లోనే రెడీ చేసుకున్నాము. అయితే ఇగో జీలకర్ర, ఆవాల మెంతులు, ఇగో జీలకర్ర, ఆవాలు, మెంతుల పొడి, ఇగో ఎల్లిపాయలు మిక్సీ చేసుకుంటాం. జీలకర్ర, మెంతులు, ఆవాల పొడి చేసినా కదా, ఇలా కారం పొడిలో కలుపుకోవాలి. కారం పొడిలో కలుపుకొని ఇంట్లోనే సాల్ట్ వేసుకోవాలి. ఎల్లిపాయ ముద్ద కొంచెం ఇంట్లో వేసుకోవాలి లైట్గా పెట్టేసుకొని, ఇలా ఎక్కువ చాలా రోజులు 1 year ఉండే పచ్చడికైతే ఈ వట్టిమిరపకాయలు ఏమి వేయద్దు. ఇది కొంచెమే కాబట్టి ఇక వట్టిమిరపకాయలు, ఇంకో జీలకర్ర, ఆవాలు, జీలకర్ర, కారం పొడి కూడా ఇలానే వేసుకోవచ్చు. చల్లగా అయినాకనే పోసుకోవాలి, కలుపుకోవాలి. చిన్నప్పుడు మా నాన్నమ్మ పచ్చడి పెట్టినప్పుడు ఏం చేసేదంటే, పచ్చడి అంతా పెట్టినాక ఇట్లా బేసన్లా అన్నం వేసి, వేడివేడి అన్నం వేసి మనిషి ఒక్క ముద్ద తినిపించేది మా నాన్నమ్మ. ఒక మాట అయిపోయిందమ్మా, అయిపోయింది కంప్లీట్. అంతేనా? చూసావా? సూపర్. అమ్మో, మీరు కూడా ట్రై చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లనే తినండి. వేడి అన్న వల్ల ఇంత మామిడికాయ చేసుకొని లైట్గా ఒక ఇంత సుక్క ఆయిల్ పోసుకో. ఆయిల్ కూడా పోయింది యాక్చువల్గా అయితే. ఓకే ఫ్రెండ్స్, మా వాళ్ళు అయితే మామిడికాయ అయితే మంచిగా చేసారు. ఓకే ఫ్రెండ్స్, బాయ్.